ఎస్బీఐ బ్యాంక్లో 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది? స్టాక్ మార్కెట్లా రిస్క్ ఉండదు, మ్యూచువల్ ఫండ్స్లా టెన్షన్ ఉండదు, గ్యారంటీడ్ ఇన్కమ్. ఎస్బీఐలో 3 లక్షలు పెట్టి 6 ఏళ్ళు వదిలేస్తే ఎంత సంపాదించవచ్చు? సో దీనికి సంబంధించి సీనియర్ సిటిజన్స్కి అయితే ఎంత వస్తుంది? భారతదేశంలో కోట్లాది మంది పెట్టుబడిదారులు ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్స్ను అత్యంత సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావిస్తారు. ఎందుకంటే ఎఫ్డీలో డబ్బు పెడితే మార్కెట్ పడిపోతుందనే భయం ఉండదు, రోజు స్టాక్ మార్కెట్ చెక్ చేయాల్సిన పని కూడా ఉండదు. అందుకే చాలామంది ఇప్పటికీ ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ వైపు చూస్తూ ఉంటారు. ఒక్కసారి ఇలా చేయండి, మీ దగ్గర 3 లక్షలు ఉన్నాయి, ఆ డబ్బును ఎస్బీఐ ఎఫ్డీలో పెట్టారు, 6 సంవత్సరాల పాటు ఏం చేయలేదు, అప్పుడు ఏమవుతుంది, ఎంత వస్తుంది? సో ఒక సాధారణ పౌరుడు 3 లక్షల రూపాయలు ఎఫ్డీ చేస్తే 6 సంవత్సరాల తర్వాత మొత్తం 4,30,120 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. అంటే కేవలం వడ్డీ రూపంలో 1,30,120 రూపాయలు అనమాట. ఇక సీనియర్ సిటిజన్స్కి ఒక మంచి జాక్పాట్ అని చెప్పొచ్చు. సీనియర్ సిటిజన్లు అయితే అదే 3 లక్షలు ఎఫ్డీ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 4,56,276 వరకు పొందే అవకాశం ఉంది. అంటే 1,56,000 రూపాయల పైగానే 1,56,276 రూపాయలు వడ్డీ అయితే పొందొచ్చు. ఇక అత్యంత సీనియర్ సిటిజన్లు అయితే 3 లక్షల ఎఫ్డీ 6 సంవత్సరాల తర్వాత 4,58,974 వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే 1,58,974 రూపాయలు కేవలం వడ్డీ మాత్రమే. సో ఇక్కడ ఒక ప్రశ్న, ఎక్కువ మంది ఎందుకు ఎఫ్డీ చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి డబ్బు రెట్టింపు కావాలని కాదు, వాళ్ళకి డబ్బు సురక్షితంగా ఉండాలి. బీరువాలో ఉంటే డబ్బు డబుల్ అవ్వాలి కదా, డబుల్ అవ్వదు, వడ్డీ కూడా రాదు, కాబట్టి సురక్షితంగా ఉండాలి. అలాగే పెట్టుబడి ప్రపంచంలో ప్రాఫిట్ కంటే సేఫ్టీ ముఖ్యమని భావించే వాళ్ళు ఎఫ్డీ చేసుకోవచ్చు. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అయితే 80% అవుతుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఈ రోజున 100 రూపాయల విలువ 10 సంవత్సరాల తర్వాత 100 రూపాయల విలువ ఒకటి కాదు. ఒకప్పుడు 100 రూపాయలకి ఎకరం భూమి వచ్చేది, ఇప్పుడు 100 రూపాయలకి సరిగ్గా బిర్యానీ కూడా రావట్లేదు. అందుకే ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ సిప్ ప్లస్ ఎమర్జెన్సీ ఫండ్, ఈ 3 కలిపి ఉంటే స్ట్రాంగ్ ఫినాన్షియల్ ప్లానింగ్ అయితే అవుతుంది. మీరు రిస్క్ తీసుకోకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. మీరు గ్రోత్ కూడా కోరుకుంటే ఎఫ్డీతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవాలి. సో మీరు ఎస్బీఐ బ్యాంక్లో ఒక 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఒక 6 సంవత్సరాలకి 1,50,000 రూపాయలు దరిదాపుల్లోకి అయితే మీకు వడ్డీ రూపంలో ఆదాయం అయితే వస్తుంది.